గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలని ఉంటాను కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ కానీ మిస్ కావచ్చు. నా కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు టుడే మీద వార్తకి వెళ్దాము. మీకు ఇన్ఫర్మేషన్ డైలీ లైవ్లో మనం 9 to 10 కలుస్తాము. మన ఈక్విటీ అండ్ ఫండమెంటల్ గురించి చర్చ నడుస్తుంది, అది గుర్తించండి. మార్కెట్ చాలా హైక్లో ఉంది కాబట్టి 50% క్యాష్ ఎప్పుడు రిజర్వ్ ఉంచుకోవాలని నా మనవి. అండ్ ప్రతి షేర్ కూడా ఇప్పుడు ప్రెగ్నెంట్ షేర్ కొనకుండా ఒకవేళ కొనాలనుకుంటే దాన్ని తక్కువ మోతాదు కొనాలి. 100 షేర్లు కొనేవాళ్ళు 20 షేర్లు కొనాలి, మిగతా తగ్గినప్పుడు కొంటూ పోవాలి. సో ఈరోజు టుడే బిజినెస్ న్యూస్, ఈరోజు 15th జూలై 2024. ఈ న్యూస్లో చాలా కవర్ అవుతున్నాయి, ఇవన్నీ మీరు చూస్తున్నవి, ఇవన్నీ గమనించండి. సో మనం బెస్ట్ ఇన్ఫర్మేషన్ కింద ఒక ఇన్ఫర్మేషన్ ప్రీ లింక్ డిమాట్ అకౌంట్ ఇవ్వడం జరిగింది ఫ్రమ్ చార్జ్ బుకింగ్. ఈ లింక్ ద్వారా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కామెంట్ బాక్స్లో డిమాట్ అకౌంట్ నెంబర్ అండ్ ఫోన్ నెంబర్ పెడితే మీకు వీక్లీ బేస్ మీద టిప్స్ జరుగుతుంది. ప్రాఫిట్ బుకింగ్ అనేది కీప్స్ ఆన్ చేయాలి. మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది షేర్ మార్కెట్లో కంపల్సరీ లాభంను బుక్ చేసుకుంటూ పోయి మళ్ళీ తగ్గినప్పుడు కొనడం, పెరిగినప్పుడు అమలు చేయాలి. లేదంటే లాంగ్ రన్లో 3 years to 5 years ఉండాలి. అండ్ స్క్రీన్ స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ సంపాదించంటే స్క్రీన్ వెబ్సైట్ని చూడము, ట్రేడింగ్ చార్ట్ని చూడడం రావాలి. అండ్ ఇక్కడ కరెంట్ మార్కెట్ హై రేట్లో కూడా చెప్పడం జరుగుతుంది. టెక్నికల్ అనాలిసిస్ చేసినప్పుడు అది గుర్తించండి. డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్. ఇట్ ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్స్ అడ్వైజర్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. ఇది ఎటువంటి బయింగ్ సెల్లింగ్ ఇన్ఫర్మేషన్ కాదు, ఖాళీ ఇది అవగాహన కోసం ఇవ్వడం. మీరు మరింత రీసెర్చ్ చేసి పెట్టుబడిపై మీరు నిర్ణయం తీసుకోండి. బెస్ట్ క్వాలిటీ ప్రతిసారి చెప్తున్నా, ఈ క్వాలిటీస్ ఉండాలి. ఓపిక, నమ్మకము, క్రమశిక్షణ, నాలెడ్జ్ పెంచుకోవడము, ధైర్యంతో సాగుతూ లాంగ్ రన్ ఉండాలి, ఓన్ మనతో చేయాలి. సో మన బిజినెస్లో పోదాము. ఫ్రైడే నాడు మన డౌ జోన్స్ అండ్ మన యూరోపియన్ మార్కెట్ మొత్తం లాభాల మాట ముగిసిందా గుర్తించండి. ఆసియా కూడా సింగపూర్ లాభాల పట్ల ఉంది, మాట హాంకాంగ్, తైవాన్, జపాన్ మాత్రము డౌన్లో ఉంది, గుర్తించండి. మన ఫ్రైడే నాడు మన ఇండియన్ మార్కెట్లో ఫారినర్స్ సుమారు 1,130 సెల్ చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ కూడా బై చేస్తున్నారు 1,776. ఎందుకంటే మనకు ఇండియన్ పబ్లిక్ నుంచి ప్రతి నెల కూడా 20,000 కోట్ల పైన షిప్ వస్తుంది. దాని మూలంగా మ్యూచువల్ ఫండ్స్ వారు కంపల్సరీ షేరింగ్ కొనే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మార్కెట్కు చాలా ఇది ఒక మంచి శుభసూచకం. అండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా కొంత స్వల్పంగా తగ్గాయి. మిడ్ క్యాప్ వచ్చి పెరిగింది. అండ్ ఇండెక్స్ తగ్గుతుంది, ఇండెక్స్ తగ్గాలి. సో ఇండెక్స్ తగ్గిన కొద్దీ మన హెచ్డబ్ల్యూలో లేనట్టు భావించాలి. ఇది 10 to 12 మధ్య ఉంటే మంచిది. ఇప్పుడు ఆల్మోస్ట్ 40 ఉంది, గుర్తించండి. అండ్ పీసార్ నిఫ్టీ రేస్ కూడా తగ్గింది 1.28కు 1.29కి. సో మన వార్త వెళ్దాము. ఈనాడులో మనము ప్రాఫిట్ బుకింగ్, నిన్న ఫ్రైడే నాడు మన మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగిందని చెప్తున్నాను. కాబట్టి మీరు కూడా నేను చెప్పేదంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది ఉండాలి. పెరిగిందని కదా ఇంకా పెరుగుతున్నాను అనుకోవద్దు. కొద్ది ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. మనకు కనీసం 100% 20% చేసుకోవాలి. ఎందుకంటే తగ్గినప్పుడు బాధపడకుండా ఉండడానికి ఉంటుంది. మళ్ళీ పెరిగితే మిగతా షేర్లు పెరుగుతుంటాయి. ఒకరు తగ్గితే అదే అమ్ముతుంటే మళ్ళీ దాన్ని తీసుకోవచ్చు. సాక్షిలో వియత్నాంలో ఒక పోటీ పెట్టబోతున్నట్టు అదాని పోటీ చెప్పారు. దీని మూలంగా అదాని పోటీ మీద ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళకు ఇన్కము, దాని మీద రెవెన్యూ అండ్ దాని మీద ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా డైరెక్ట్ ట్యాక్స్ 20% అప్పని ఇస్తుంది. ఇప్పుడు మన ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ సీజన్, డైరెక్ట్ ట్యాక్స్ చాలా కలెక్షన్ అయినట్టు వస్తుంది. ఇండియన్ ఎకానమీ దీని మూలంగా మన ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ మూలంగా ఇండియన్ ఎకానమీ గ్రోత్ అవుతుంది. కాబట్టి ఎకానమీ గ్రోత్ అయినప్పుడు కూడా స్టాక్ మార్కెట్ కూడా గ్రోత్లో ఉంటుంది, అది గుర్తించండి. బిజినెస్ ప్లానర్లో 2 wheeler వాల్యూమ్ గ్రోత్ పెరిగిందని చెప్తుంది Q1లో. కాబట్టి ఆటోకు సంబంధించిన షేర్లు అండ్ ఆటోకు సంబంధించిన విడిభాగం చేసే కంపెనీ కూడా షేర్ పెరిగే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. లవ్మింట్ ప్రకారం ట్రెండింగ్ కింద ఇనాక్స్ విండ్ ఇచ్చారు. ఇనాక్స్ విండ్ కూడా మన వార్త కూడా చెప్పాము, 900 crores పెట్టారు. అప్పటి నుంచి ఆ వార్త నుంచి షేర్ పెరుగుతుంది, అందుకోసం ట్రెండింగ్లో ఉంది, అది గుర్తించండి. ఎందుకంటే ప్రమోటర్ షేర్ సుమారు 900 కోట్లు మనము పెట్టినట్టు ఒక వార్త చదివాము, ఇదే మన టుడే మీటర్లో. అండ్ పీసీ జ్యువెలర్స్ టు రేజ్ 2,700 crores వయా షేర్ వారెంట్ ఇష్యూ ఉంది. పీసీ జ్యువెలర్ ఇది నష్టాల కంపెనీ అయినా దీనికి రేజ్ చేసి ఈ కంపెనీ అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. సో ఇక్కడ ఇచ్చిన నా వార్త ఉద్దేశము దీన్ని కొనడం కాదు, ఇది నష్టం ఉంది. దీని బదులు కళ్యాణ్ జ్యువెలరీ చాలా పెరుగుతుంది. ఎందుకంటే జ్యువెలరీ ఇండస్ట్రీలో డిమాండ్ ఉంది కాబట్టి పీసీ జ్యువెలర్స్ ఇంత అమౌంట్ రేజ్ చేయబోతుంది. కాబట్టి కళ్యాణ్ జ్యువెలరీ ఇప్పుడు చాలా రావడం, చాలామంది రికమెండ్ చేస్తున్నారు. అది కూడా ఫండమెంటల్గా ఇంప్రూవ్ అవుతుంది. దానికి దేశమంతా ఎన్నో బ్రాంచెస్ కూడా ఉన్నాయి. కాబట్టి కళ్యాణ్ జ్యువెలర్స్లో తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేర్ కింద ఇప్పుడు అయింది, అది గుర్తించండి. అండ్ నెక్స్ట్
5% క్యాపిటల్ అనే షేర్ ఉంది. అది మన ప్రాఫిట్ 35% పెరిగిన వార్త వచ్చింది, అది గుర్తించండి. ఇప్పుడు వార్త మన రిజల్ట్ సీజన్ వస్తుంది కాబట్టి ఎప్పుడైతే ఏదైతే కంపెనీ రిజల్ట్స్ ప్రకటిస్తుందో అది ఒక మన నెక్స్ట్ 3 నెలల వరకు కూడా బాగానే ఉంటుంది. మధ్యలో తగ్గినా కానీ ఈ వార్తలను ఈ రిజల్ట్ చూసి మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే మంచి రిజల్ట్ ఇస్తుందో ఒక తగ్గినా కానీ మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది 3 months వరకు, గుర్తించండి. బిజినెస్ లైన్స్లో పిట్ ఇంజన్స్ రేజెస్ 360 crores కూడా, పిట్ ఇంజన్స్ కూడా తన 360 crores మన క్యాపిటల్ను రేజ్ చేస్తున్న వార్త వచ్చింది. కాబట్టి దీనిలో కూడా ఈ కంపెనీ ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే క్యూఎఫ్ మన రేజ్ చేస్తారో అప్పుడు షేర్ తగ్గే అవకాశం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు బ్లాక్ డీల్లో డిస్కౌంట్కి ఇస్తారు, అది గుర్తించండి. స్టాక్ మార్కెట్ లైవ్ అప్డేట్ కింద విప్రోని ఇచ్చారు, దీన్ని వాళ్ళ బ్రోకర్ కాల్ కింద. అది విప్రో అయిన ఆల్మోస్ట్ ఐటీ షేర్స్ అని పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే టీసీఎస్ రిజల్ట్ బాగా ఇచ్చింది. ఇది 600, బట్ విప్రో ఎప్పుడైనా కానీ 400 నుంచి 600 మధ్యన ఎప్పుడు ఇది అవుతుంది, అది గుర్తించండి. చాలా పెరిగింది కాబట్టి తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. ఇలాంటి ఫండమెంటల్ షేర్ కూడా మనము ఏకంగా ఎక్కువ కొనకుండా కొద్ది కొనాలి. పెరిగిన షేర్ను తగ్గినప్పుడు కొనాలి. అప్పుడు 400 లెవెల్ చాలా మంచి రేటు. ఇప్పుడు పెరిగింది కాబట్టి ఇప్పుడు ఫుల్ అమౌంట్ పెట్టేది కొద్దిగా పెట్టి పాక్షికంగా పెట్టి మళ్ళీ తగ్గినప్పుడు తీసుకుంటే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇందు ప్రకారం టీవీఎస్ మోటార్ టు ఇన్వెస్ట్ ఇన్ డ్యూయల్ టెక్నాలజీ టు డ్రైవ్ గ్రోత్. సో టీవీఎస్ మోటార్ కూడా తన టెక్నాలజీని పెంచబోతున్నట్టు, దీని మూలంగా దాని యొక్క సేల్స్ గ్రోత్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది ముందు మంచి లాభాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేర్ కూడా గుర్తించండి. ఫండమెంటల్ షేర్స్ మంచి షేర్స్ కూడా ఎప్పుడైనా కానీ పెరిగి తగ్గుతుంటే పెరుగుతుంటే ప్రతిసారి చెప్తున్నా. కాబట్టి ఫండమెంటల్ షేర్ కొన్నప్పుడు మన దాన్ని మొత్తం ఒకసారి కొనకుండా కొద్ది కొనాలి. ఇప్పుడు టీవీఎస్ మొత్తం లాంటి చైన్ ఒకసారి 100 షేర్లు కొనే వాళ్ళు 20, 25, 50 అట్లా కొని పెరిగితే ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని, తగ్గితే దాన్ని కొని యావరేజ్ చేసుకొని తొందరగా లాభాలకు సంపాదించవచ్చు. ఎకనామిక్స్ టైం ప్రకారం ఇండియన్ ఏసీ ఇండస్ట్రీ లైక్ టు డబుల్ ఇన్ నెక్స్ట్ 4 years అని బ్లూ స్టార్ చెప్తుంది. మీకు తెలుసు మన సింపనీ, వోల్టాస్, బ్లూ స్టార్ ఈ 3 కూడా కూలర్స్కు మన ఏసీకి సంబంధించిన ఈ షేర్స్ భవిష్యత్తు బాగుంటుందని బ్లూ స్టారే ప్రకటించింది. కాబట్టి ఈ షేర్స్ కూడా ఫండమెంటల్ షేర్ కింద భావించి వీటిని తగ్గినప్పుడు యాడ్ చేయడం, పెరిగినప్పుడు అమ్మడం, అలా చేస్తూ లాభాలు వస్తే అవకాశం ఉంది. నెక్స్ట్ స్టాక్ రావడం కింద హెచ్ఓఐసి అనే షేర్ ఉంది. బ్రేక్స్ ఫ్రమ్ ఇన్వర్స్ హెడ్స్ టెక్నికల్గా ఇది బాగుందని దీని యొక్క ఉద్దేశము, అది గుర్తించండి. అది పెట్టడానికి అవకాశం ఉందని దీని యొక్క సారాంశం. ఫైనాన్షియల్స్ ప్రకారం హెడాకు మంచి డిమాండ్ ఉంది. మన రెన్యువల్ మైన్స్కు ఈ షేర్ చాలా రోజు పెరుగుతుంది. ఇప్పుడు రిజల్ట్ కూడా వచ్చింది, రిజల్ట్ కూడా పెరిగినట్టు కనిపిస్తుంది. 30% గ్రోత్ ఉంది. బట్ ఈ షేర్ కూడా బడ్జెట్లో కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ షేరు తగ్గినప్పుడు ఇంకా ఎక్కువ తీసుకోవాల్సిన షేర్ కింద మనము గుర్తించాలి. పిరియమల ఫార్మా కూడా చాలా రోజు ఈ మధ్య చాలా పెరిగింది. దానికి యూఎస్ఏ కూడా అప్రోచ్ ఇస్తుంది విత్ సక్సెస్ఫుల్ జోన్ కింద. సో ఈ షేర్ కూడా ఫండమెంటల్ షేర్ కింద ట్రీట్ చేయొచ్చు, ఎందుకంటే పిరియమల గ్రూప్ వాళ్ళే కాబట్టి. మనీ కంట్రోల్ ప్రకారము ఈ లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ అని ఉంటుంది. లాంగ్ బిల్డప్ అంటే ఫ్యూచర్ ఆప్షన్స్ సంబంధించినవి. షార్ట్ కాల్స్ కూడా ఫ్యూచర్ ఆప్షన్ వస్తుంది. లాంగ్ బిల్డర్స్ అంటే ఇందులో షేర్స్ వాళ్ళు చాలా ముందు అంటే కొని ఈ ముందు పెరుగుతామనే ఉద్దేశంతో దీన్ని లాంగ్ బిల్డప్ చేస్తారు. దాని మూలంగా ఈ షేర్స్ అని ఈరోజు పెట్టడానికి అవకాశం ఉంటుంది. లాంగ్ బిల్డప్లో అతలు ఎల్టీ అండ్ ఇండియా మార్ట్, మన్నపురం ఫైనాన్స్, దలాల్ భారత్, సింజిని, డాక్టర్ రెడ్డి, ప్రెసిడెంట్, ఎంబాసు, కోల్పాల్ ఇవి లాంగ్లో ఉన్నాయి. కాబట్టి లాంగ్ పొజిషన్ బిల్డప్ అయినాయి. కాబట్టి అంటే దీని యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్గా కొంటున్నారు కాబట్టి షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళ ఉద్దేశం. అట్లనే షార్ట్ కవర్ కింద ఈ షేర్ ఇంతకుముందు షార్ట్ చేసి ఇప్పుడు కంపల్సరీ కొంటున్నారు కాబట్టి ఈ షేర్ పెరిగే అవకాశం ఉంటుంది. అవి ఏంటంటే బిర్లా సాఫ్ట్, పెట్రోనెట్, కోపోర్జ్, దీపక్ నైట్రేట్, ఆర్బీఐ బ్యాంకు, వోల్టాస్, ఏవి బ్యాంకు, చంద్రపేటేజ్, ఫెడరల్ బ్యాంకు, గోడ్రేజ్, సిపి. సో ఇవన్నీ ఫీచర్స్ ఆప్షన్స్ సంబంధించిన డేటా కాబట్టి దాన్ని గుర్తించండి. అండ్ టాటా పవర్ ఇన్వెస్ట్ సుమారు 4,200 crores ఇన్ నెట్వర్క్ ఎక్స్పెన్షన్ అప్గ్రేడ్ రిజిస్టర్ అని చెప్తుంది. టాటా పవర్ కూడా చాలా పెరిగింది, బట్ ఫ్యూచర్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి టాటా పవర్ ఫండమెంటల్ షేర్గా చెప్తున్నప్పుడు ఎప్పుడైతే నేను ఫండమెంటల్ షేర్ అయినప్పుడు అది తగ్గినప్పుడు కంపల్సరీ తీసుకోవాల్సిన షేర్. అందుకే ఇలాంటి షేర్ను తక్కువ రేట్ చాలా పెరిగింది కాబట్టి తక్కువ మొత్తం తీసుకొని మళ్ళీ తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోకపోతే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. స్టాకేజ్ ప్రకారం డీప్ ఇండస్ట్రీ అని ఒక కంపెనీ ఉంది. దానికి సుమారు 8 crores ఫ్రమ్ ఓఎన్జీసీ వచ్చినట్టు ఆర్డర్ వచ్చింది, అది గుర్తించండి. బన్సాల ఇంజనీర్ కూడా తన రిజల్ట్ ప్రకటించింది. ఇది 340 crores అండ్ 294 రెవెన్యూ అండ్ లాభమేమో 53 crores.
అండ్ కంపేర్ టు 51 అంతకుముందు క్వార్టర్స్. సో 2 కోట్లు పెరిగింది, అది గుర్తించండి. ఇరిడా కూడా దాని యొక్క రిజల్ట్ అంటే ఇరిడా అంటే ఇండియన్ రెన్యూబుల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఇది 384 సంపాదించింది ఈ క్వార్టర్లో ఎగ్నెస్ట్ 295. సో ఈరోజు మా ఛాయిస్ చేయకుండా ఇరిడా ఇచ్చాను. ఇది ఫండమెంటల్గా బాగుంది, ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు బడ్జెట్లో కూడా దీనికి బడ్జెట్ కేటాయింపులు చేస్తే ఈ షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ షేర్ను తగ్గినప్పుడు తీసుకోవాల్సిందిగా నా ఆలోచన. అండ్ ఫ్యూచర్ అండ్ బ్యాండ్ లిస్ట్లో ఉన్నాయి. ఈరోజు ఈ ఫ్యూచర్ అండ్ బ్యాండ్స్లో లిస్ట్లో షేర్స్ ఒకటి పెరిగింది మొన్నటికన్నా. ఈ ఫ్యూచర్ అండ్ బ్యాండ్లో ఉన్నప్పుడు షేర్ కొనడానికి వీలు ఉంటుంది, బట్ అమ్మటానికి వీలు ఉంటుంది. బట్ ఈ షేర్ను అన్ని క్యాష్ సెక్షన్లో ఒకటి తీసుకోవచ్చు. అవి ఇండియన్ సిమెంట్ కూడా మంచి షేరే, ఇది కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సింది. ఇది కూడా పెళ్ళు కూడా ఫండమెంటల్ షేరే. బంధన్ బ్యాంకు ఇప్పుడు కొంత కార్పొరేట్ గవర్నెన్స్ నడుస్తుంది కాబట్టి ఇంకా వేరే బ్యాంక్స్ కాబట్టి దీనికి దూరంగా ఉండాలి. ఆదిత్య బిర్లా కూడా క్రేజీ ఫన్నీ స్టాక్ కింద గుర్తిస్తారు, బట్ ఇది నష్టాలు ఉంది, అది గుర్తించండి. ఐఎక్స్ మంచిగా పవర్కి సంబంధించింది, జిఎన్ఎఫ్సి మన పెట్రోల్కి సంబంధించింది, చెంబర్, ఇవి మూడు కూడా ఫండమెంటల్గా మంచిగా. ఇండస్ట్రియల్ టవర్ కూడా బలరాం చీని అండ్ ఇవి కూడా ఫండమెంటల్ ఇదే. ఈ ఆర్బీఐ బ్యాంకు జిఎం ఇన్ఫ్రా కూడా కొద్దిగా మిడ్ టైము కంపెనీ గుర్తించండి. సో ఈ వారంలో డివిడెండ్స్ పేపర్ కొన్ని కంపెనీలు అలంబక్ ఫార్మా ₹11 ఇస్తుంది. దాని రికార్డ్ డేటు 15 అంటే ఈరోజు రికార్డ్ డేట్ అయిపోయింది కాబట్టి ఈరోజు రాదు. ఈరోజు షేర్ తగ్గడానికి అవకాశం ఉంటుంది, ₹11 అడ్జస్ట్ కావచ్చు. సిడిఎస్ డివిడెండ్ ₹20 16 అంటే రేపు ఉంది కాబట్టి ఈరోజు ఎవరైతే కొంటారో ఈరోజు కొని రేపు డిమాండ్ ఉంచుకున్న వారికి ప్రతి షేర్కు ₹20 వచ్చే అవకాశం ఉంది. డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ కూడా ₹40 ఈరోజు రేపు రికార్డ్ డేటు, ఈరోజు కొన్న వారికి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎంఐఎం ఫైనాన్స్ కూడా 650 పైసా, ఇది కూడా రేపే రికార్డ్ డేటు. టీటీకే హెల్త్ కేర్ కూడా ₹10 రేపే రికార్డ్ డేటు. ఇవి 5 షేర్లు కూడా ఈరోజు ఎవరైతే కొంటారో వారికి డివిడెండ్ వచ్చే ఉండి ఈరోజు కొని రేపు డివిడెండ్ ఉన్న వారికి తర్వాత ఎల్లుండి వీళ్ళని బట్టి అమ్ముకోవడం జరుగుతుంది. బట్ ఎప్పుడైనా కానీ డివిడెండ్ వచ్చిన తర్వాత షేరు 3-2 రోజులు తగ్గే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. ఇప్పుడు రిజల్ట్స్ నడుస్తుంది. ఈరోజు రిజల్ట్స్ హెచ్డిఎఫ్సి లైఫ్, జియో ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి ఏఎంసీ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఎన్జిఓలో నడుస్తుంది. అండ్ రేపు బజాజ్ ఆటో, ఎల్ఎన్టీ ఫైనాన్స్, ఎంఆర్టీ స్పెషలిస్ట్, జడ్జ్ ఉంది. సో ఎప్పుడైతే రిజల్ట్ వస్తుంటే దాని ముంగట ఈ షేర్స్ హెచ్చులోకి అయ్యే అవకాశం ఉంటుంది. రిజల్ట్ బాగుంటే షేర్ పెరిగే అవకాశం ఉంటుంది, రిజల్ట్ బాగలేకుంటే షేర్ తగ్గే అవకాశం ఉంటుంది. ఒకవేళ రిజల్ట్ పెరిగితే కూడా ముందే కొన్న వాళ్ళు కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. అన్ని రకాల ఛాన్సెస్ ఉంటాయో గుర్తించండి. మనము ఫండమెంటల్ షేర్స్ మనకు వీలుని బట్టి రిపోర్ట్ ఇస్తున్నాము. ఇప్పటివరకు 9 షేర్లు ఇచ్చాము. ఈ 9 షేర్లో కూడా 7 షేర్లు పెరిగాయి, 2 షేర్లు పెరగలేదు. అవి కూడా పెరిగే అవకాశం ఉంది. ఫండమెంటల్స్ నేను ఏది ఇచ్చినా ఆల్మోస్ట్ ఫండమెంటల్ షేర్స్ ఇచ్చాను. ఒకవేళ తగ్గిన మార్కెట్ క్రాస్ అయినా కానీ ఇవి తగ్గి మళ్ళీ ఇవి పెరగడానికి అవకాశం ఉన్న ఉద్దేశం ఇస్తున్నాను. మీరు కూడా మీరు రీసెర్చ్ చేసి దీన్ని గమనించండి. ఇది ఎటువంటి బయింగ్ రికమెండ్స్ కాదు, ఇది ఒక అవగాహన కోసం మీకు రిపోర్ట్ ఇస్తున్నాను. ఎప్పుడు రికమెండ్ ఇచ్చాము, ఏ రేట్కి ఇచ్చాము, ఇప్పుడు ఎలా ఉంది అనేది చెప్పడం, దీనికి ఒక మీకు అవగాహన వస్తుంది. సో నాలో ఉన్న కూడా నాలెడ్జ్ కూడా మీకు అర్థమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇర్కాన్ నేషనల్ 3 జూలైకి ఇచ్చాము $275. సో నిన్న ఫ్రైడే నాడు 330, ఇది 6 పెరిగి ఉంది. నేషనల్ అల్యూమినియం 1 జూలైకి ఇచ్చాము, 191 నాడు ఇచ్చాము, ఇప్పుడు 197. ఫిల్టెక్స్ ఇండియా 26 నాడు ఇచ్చాము, ఇది అప్పటి నుంచి తగ్గలేదు, బట్ తక్కువలో ఉంది. ₹5 కానీ ఎక్కువ తగ్గలేదు, ₹4 తగ్గింది. బట్ ఇది టెక్స్టైల్కి సంబంధించింది. టెక్స్టైల్కు బడ్జెట్ కిరాంపరిచే ఉద్దేశంతో ఇచ్చాను, ఇది పెరిగే అవకాశం ఉంది, అది గుర్తించండి. ఎందుకంటే గత 15 రోజుల నుంచి కూడా తగ్గింది, ఓన్లీ ₹4. సో ఇక్కడ కన్సల్టేషన్ జరిగి షేర్స్ అక్యుమిలేషన్ అవుతుందని భావించాలి, ఇది పెరగడానికి ఉంది. ఐఓసి 25 జూన్కి ఇచ్చాము, 164 రేటు, ఇప్పుడు 160 కూడా పెరిగి ఉంది. దీనికి మన డివిడెండ్ కూడా వచ్చింది ₹7. దాని మూలంగా కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది, అది గ్రహించండి. అండ్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 24 జూన్ నాడు ఇచ్చాము, 734, ఇది కూడా 800 పోయి ఇప్పుడు 779 అయింది, ఇది పెరిగి ఉంది. ఎన్సీసీ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ 23 ఇచ్చాము, ఇది మనం ఇచ్చిన 5 డేస్ పెరగలేదు, తర్వాత 345 పోయిన తర్వాత ఇప్పుడు 327లో ఉంది. జిఎస్పీ గుజరాత్ ఫైనాన్స్ ఈ ప్రసాద్ చెప్తున్నా, ఇవి పెట్రోల్ సంబంధించింది. ఈ 21 జూన్ నాడు ఇచ్చాము 240కి, ఇప్పుడు 250 ఉంది. ఈ షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది, ఆల్మోస్ట్ అన్ని షేర్లు పెరగడానికి అవకాశం ఉంది, అది గుర్తించండి. ఎస్బీఐ కార్డు 26 ఇచ్చాము, ఇది కూడా మనం పెట్టిన 1 వీక్ పెరగలేదు, తర్వాత 745 ఇప్పుడు 738 ఉంది. మనం రికమెండ్ చేసిన రేట్ కన్నా ఎక్కువ ఉంది, ఆయన పెరగడానికి అవకాశం. కెనరా బ్యాంక్ కూడా ఇది మనం పెట్టిన రేట్ తగ్గింది, 121, ఇప్పుడు 112, ఆల్మోస్ట్ ₹12 ₹9 తగ్గింది. బట్ దీనికి కారణం ఏంటంటే ఇది మే 15 నాడు స్ప్లిట్ అయింది, అంటే ₹10 షేర్ను ₹2 చేసి 100 షేర్ను వాళ్ళకి 500 షేర్ ఇచ్చారు. సో ఎవరైతే 500 షేర్ వచ్చారో ఎక్కువ షేర్ వచ్చారో వాళ్ళు
కొద్దిగా ఉంచుకొని కొద్దిగా అమ్మే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అది కన్సల్టేషన్ జరుగుతుంది. బట్ మంచి బ్యాంకు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇది మనం రికమెండ్ చేసిన ₹9 తక్కువ వచ్చిన కాబట్టి ఇంకా మంచి అవకాశం ఉంది. ఇది ₹100 పోయినా కానీ ఆశ్చర్యం లేదు, తీసుకున్న షేరు. బట్ ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన షేర్స్ కూడానే నేను ప్రతిసారి చెప్తున్నా, అది గుర్తించండి. సో ఈరోజు టైం అభావంలో టెక్నిక్ అనాలిసిస్ ఇవ్వడం లేదు. సో వార్త ముగించే ముందు మీ అందరికీ రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టుడే మిర్రర్. సో టుడే మిర్రర్ను మీరు మంచి ఆదరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ, దీన్ని ఇంకా మీరు ఆదరించి సబ్స్క్రిప్షన్ లైక్ చేస్తే నేను మరింత విషయాలు మన షేర్కి సంబంధించిన విషయాలు ఇవ్వడానికి టిప్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అది గుర్తించండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.